లాస్ట్ వీడియోలో మనం వేస్ట్ ఏరియల్ సైడ్ బ్యాండ్ అంటే మనం ఏందో క్లియర్గా చూసినాం. దాని యొక్క స్పెక్ట్రమ్స్ కూడా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎవరైతే చూడకుండా ఆ వీడియో చూసి మళ్ళీ వీడియోకి వస్తే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి జనరేషన్ ఆఫ్ వేస్ట్ ఏరియల్ సైడ్ బ్యాండ్ మోడ్యులేటెడ్ వేవ్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దాని యొక్క జనరేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, అంతే, ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి జనరేషన్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీకు వేస్ట్ ఏరియల్ సైడ్ బ్యాండ్ సిగ్నల్ అంటే లాస్ట్ వీడియోలో చెప్పిన, కానీ ఈ వీడియోలో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేస్ట్ ఏరియల్ సైడ్ బ్యాండ్ అంటే వన్ సైడ్ బ్యాండ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫుల్లీ, ఒక్క సైడ్. ఇప్పుడు ఇక్కడ ఇది యూఎస్బి అంటే అప్పర్ సైడ్ బ్యాండ్, ఇది ఎల్ఎస్బి అంటే లోవర్ సైడ్ బ్యాండ్. వన్ సైడ్ బ్యాండ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫుల్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫుల్గా ట్రాన్స్మిటెడ్ అయిపోయింది యూఎస్బి అనేది. అదర్ సైడ్ బ్యాండ్ ఈజ్ సప్రెస్డ్ ఆర్ రిమూవ్డ్ అంటే అదర్ సైడ్ బ్యాండ్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట, కొద్దిగా ఇది రిమూవ్ అవుతుంది ఎల్ఎస్బి అనేది. దీన్నే మనం వేస్టేజియల్ సైడ్ బ్యాండ్ అంటాం. అర్థమైందా? వేస్టేజియల్ సైడ్ బ్యాండ్ అంటే ఇప్పుడు మాడ్యులేటింగ్ సిగ్నల్ని ఎక్స్ ఆఫ్ టీ అంటాం. అదే మన క్యారియర్ ఆసిలేటర్ని సి ఆఫ్ టీ అంటాం. సి ఆఫ్ టీ అంటే ఏసీ కాస్ ఒమేగా సిటీ. ఇప్పుడు ఈ రెండు యొక్క ప్రోడక్టే మనకు ప్రోడక్ట్ మాడ్యులేటర్ అంటాం. అంటే మాడ్యులేటింగ్ సిగ్నల్ యొక్క ప్రోడక్ట్ అండ్ మళ్ళీ క్యారియర్ ఆసిలేటర్ యొక్క ఈ రెండు దాంట్లో ప్రోడక్ట్ చేస్తే మనకు ఇక్కడ ప్రోడక్ట్ మాడ్యులేటర్ అనేది వస్తుంది. ప్రోడక్ట్ మాడ్యులేటర్ ఏంది? ఎం ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ సి ఆఫ్ టీ. ఎక్స్ ఆఫ్ టీ అంటే ఇది, సి ఆఫ్ టీ అంటే ఇది. ఈ రెండు యొక్క ప్రోడక్ట్, ఈ రెండు దాంట్లో మల్టిప్లై చేస్తేనే మనకు ప్రోడక్ట్ మాడ్యులేటర్ వస్తుంది. ఇక్కడ వచ్చిన మనకు ఈ సమ్ అనేది తీసుకొని పోయి మనం సైడ్ బ్యాండ్ ఫిల్టర్లోనికి అంటే ఇక్కడ మనకేముంది, మనకు టోటల్ ఉంది. ఇక్కడ మాడ్యులేటెడ్ వేవ్ అనేది టోటల్ ఉంది. ఇక్కడ టోటల్ ఉంది కాబట్టి మనం ఇది సైడ్ బ్యాండ్ ఫిల్టర్లోకి పంపిస్తే మనకేమొస్తుంది, విఎస్బి సిగ్నల్ అనేది వస్తుంది. వేస్టేజియల్ సైడ్ బ్యాండ్ సిగ్నల్ అనేది మనకు జనరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఎం ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ సి ఆఫ్ టీ. సి ఆఫ్ టీ అంటే ఏంది? ఏసీ కాస్ ఒమేగా సిటీ. ఎం ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఏసీ కాస్ ఒమేగా సిటీ. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఏ ఫిల్టర్ని మనం దేంతో ఇండికేట్ చేస్తాం? హెచ్ఆఫ్ఎఫ్తో ఇండికేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు దీని యొక్క ఈక్వేషన్ అనేది మనకి ఎలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఎస్ ఆఫ్ టీ అంటే మాడ్యులేటింగ్ సిగ్నల్ ఈక్వల్ టు వీసీ అన్నా ఏసీ అన్న యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ అన్న, వీసీ అన్న యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియరే. ఇప్పుడు ఈ ఏదైనా యాంప్లిట్యూడ్ మనం వోల్టేజ్తో మనం డిఫైన్ చేస్తాం కాబట్టి VC/2 ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎఫ్ మైనస్ ఎఫ్సి ప్లస్ ఎక్స్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఎఫ్సి ఇంటూ హెచ్ఆఫ్ఎఫ్. మనకు ఒకటి తెలుసు, మనకు ఫార్ములా తెలుసు కదా, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ మాడ్యులేషన్ సిగ్నల్కి మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఎలా 1/2 ఎక్స్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా సి ప్లస్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా సి కదా మనకు ఫార్ములా మాడ్యులేటింగ్ ట్రాన్స్ఫార్మ్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇదే, అక్కడ ఒమేగా ఉంది, ఇక్కడ వచ్చేసి ఎఫ్, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ కాబట్టి మనం తీసుకునేది ఎఫ్ మైనస్ ఎఫ్సి ప్లస్ ఎఫ్సి ఇంటూ హెచ్ఆఫ్ఎఫ్. ఇది వచ్చేసి మనకు వేస్టేజియల్ సైడ్ బ్యాండ్ యొక్క ఈక్వేషన్. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏందో మనం చూసుకుందాం. అడ్వాంటేజెస్ వచ్చేది, ఇట్ ఈస్ ఎఫిషియంట్ యాజ్ ఎస్ఎస్బి అంటే సింగిల్ సైడ్ బ్యాండ్ కంటే ఇది బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే సింగిల్ సైడ్ బ్యాండ్ అంటే ఒకటే ఉంటుంది, కానీ మీ రిమైనింగ్ అనేది కూడా వర్క్ అవుతుంది. ఈజీ టు డిజైన్ ఫిల్టర్ కెన్ బి యూజ్డ్. ఇది వచ్చేసి ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు. నెక్స్ట్ యూజెస్ చూసుకుంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ టెలివిజన్ సిగ్నల్స్ బికాస్ ద వీడియో సిగ్నల్స్ నీడ్ లార్జ్ ట్రాన్స్మిషన్ బ్యాండ్ విడ్త్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ యూజింగ్ డిఎస్పిఎఫ్సి ఆర్ డిఎస్ఎఫ్ఎఫ్సి టెక్నిక్స్. ఇప్పుడు ఈ టెక్నిక్స్ యూజ్ చేసి మనము లార్జ్ ట్రాన్స్మిషన్, ఇప్పుడు వీడియో సిగ్నల్ అనేది లార్జ్ అంటే ఎక్కువ దూరము, టెలివిజన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, టెలివిజన్ ఇప్పుడు మనమే ఫోన్ మాట్లాడాలంటే ఎక్కువ అమెరికా నుంచి మనము ఇక్కడ మనది ఆంధ్రప్రదేశ్ వరకు, అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ కంటే లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ కదా. ఆ డిస్టెన్స్ కమ్యూనికేషన్ని మనకు వినపడాలి అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, ఈ వేస్టేజియల్ సైడ్ బ్యాండ్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. ఏ టెక్నిక్ యూజ్ చేసుకొని అంటే డిఎస్ఎస్పి డబుల్ సైడ్ బ్యాండ్, ఎఫ్సి ఇక్కడ వచ్చే డబుల్ సైడ్ బ్యాండ్. ఈ టెక్నిక్స్ అనేది మనం యూజ్ చేసి మనము టెలివిజన్స్లో అలానే వీడియో సిగ్నల్స్లో మనము ఇవి ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట, వేస్టేజియల్ సైడ్ బ్యాండ్ సిగ్నల్స్. అడ్వాంటేజెస్ వచ్చేసి ఎఫిషియంట్ యాజ్ ఎస్ఎస్పి సింగిల్ సైడ్ బ్యాండ్, అదే ఇది వచ్చేసి ఈజీ టు డిజైన్ ఫిల్టర్గా మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ ఎంతటితో మనకు ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ అనేది నెక్స్ట్ వీడియోలో నుంచి స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.